అందరికీ నమస్కారం. నా పేరు సుమా శరత్ అండ్ వెల్కమ్ టు పర్కీ సుమా ఛానల్. థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానని. 16 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ మహిళ. చాలామంది అడుగుతున్నారు. చాలామంది అడిగారు కూడా. మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారు? ఇద్దరు పిల్లలున్నారు. ఆహ్, అండ్ హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ నేను ఐటీ ఆహ్, ఒక ఒక కంపెనీలో సీనియర్ మేనేజర్ లాగా పనిచేస్తున్నాను. నాకు ఒకటే అండి. మా అమ్మ, నాన్న ఇంత బాగా చదివించారు. నేను బీఈ చేశాను. తర్వాత కోవిడ్ టైంలో ఐ ఎన్రోల్డ్ మైసెల్ఫ్ ఇంటూ ఎంబీఏ అండ్ ఐఐఎంటీ గాజియాబాద్ ప్లస్ లివర్పూల్ జాన్స్ మూర్ యూనివర్సిటీ లండన్ నుంచి డ్యూయల్ ఎంబీఏ డిగ్రీ డ్యూయల్ యూనివర్సిటీ నుంచి నాకు ఎంబీఏ డిగ్రీ పొందాను. ఇంత చదివిన తర్వాత వేర్ కెన్ ఐ పుట్ దట్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు నాకు బ్రేక్ తీసుకోవాలి ఆర్ డిస్కంటిన్యూ చేయాలి అనిపించలేదు. యెస్, ఒక్కొక్కసారి వర్క్ ప్రెషర్ పెరిగినప్పుడు ఇంట్లో కూడా బ్యాలెన్స్ అంటే ఒక్కొక్కసారి లేట్‌గా ఫుడ్ చేయాల్సొస్తుంది. అంటే వంట చేయాల్సొస్తుంది. అన్నప్పుడు కొంచెం ప్రెషర్‌గా ఫీల్ అవుతాము. బట్ నేనవుతాను. బట్ నా ఎండ్ గోల్ ఏంటి? అది నేను ఆలోచిస్తూ ఉంటాను. దట్స్ హౌ ఐ యామ్ కంటిన్యూయింగ్ ఇట్. అండ్ నేను నా రొటీన్ చెప్తాను. నేనేం చేస్తాను అని. సో థాట్ యూ మే గెట్ ఇన్‌స్పిరేషన్ అండ్ యూ మే గెట్ న్యూ ఐడియా. ఓకే. నేను అంటే నా ఉన్న 24 అవర్స్‌ని ఎలా ప్రయారిటైజ్ చేయాలి? ఏ వర్క్ ప్రయారిటీగా చెయ్యాలి? ఏ వర్క్ నేను పోస్ట్‌పోన్ చేయొచ్చు? అది నేను ఖచ్చితంగా మా హస్బెండ్‌తో, మా పిల్లలతో కమ్యూనికేట్ చేస్తాను. అండ్ సాటర్‌డే, సండే ప్రెప్ వర్క్ చేస్తాను. అంటే మండే టు ఫ్రైడే ఆర్ మండే టు సాటర్డే ఏం వండుకోవాలి నెక్స్ట్ వీక్ అన్నీ అది షెడ్యూల్ ఉంటుంది. మీకు ఇక్కడ పిక్చర్ పెడతాను. అదే ఉండదు అని కాదు. కొంచెం అటు ఇటు అవుతుంది గానీ బట్ ట్రైయింగ్ టు యునో మేక్ 100% ప్రొడక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మిడిల్‌లో బ్రేక్ తీసుకుంటాను. ఇఫ్ ఐ నీడ్ యునో కంప్లీట్‌గా ప్రెషర్ అయిపోయి ఐయామ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అన్నప్పుడు ఐ విల్ టేక్ బ్రేక్. ఆ బ్రేక్ అనేది ర్యాండమ్‌గా తీసుకోను. ఎందుకంటే నా మీద ఆఫీస్‌లో డిపెండెన్సీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ప్లాన్ దట్. ఓకే. బట్ యెస్, ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ కానీ, మూడ్ ఆఫ్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ చెప్పి రావు. ఈ డేట్‌కి వస్తాను అని. సో, అప్పుడు యెస్, ఐ విల్ టేక్ సిక్ లీవ్ ఆర్ అన్‌ప్లాన్డ్ లీవ్. ఐ విల్ ఇన్ఫార్మ్ మై మేనేజర్. తీసుకుంటాను. ఒక మంచి మూవీ చూస్తాను. ఆర్ ఒక మంచి యూట్యూబ్ వీడియో, ఇన్స్పిరేషనల్ వీడియో ఆర్ ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ మై పిల్లలు. వాళ్ళతో ఆడతాను. ఆర్ ఐ విల్ వాక్‌కి వెళ్తాను. ఆర్ ఐ విల్ కంప్లీట్‌లీ డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ డిజిటల్ థింగ్. I'll sit alone or I'll spend some time with my husband. I'll talk to him. Whatever the frustration is there, sadness is there, I'll share with him. He will understand because he is also IT professional కదా. So he will understand. ఆర్ రాస్తాను. ఆర్ మంచి బుక్ చదువుతాను. పెయింటింగ్ చేస్తాను. ఆర్ నాది ఇంకొక ఛానల్ కూడా ఉంది, సింగింగ్ ఛానల్. ఐల్ ప్రాక్టీస్ వన్ సాంగ్. అది కూడా ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ బూస్టర్. ఆర్ మంచి పాట వింటాను. సో దిస్ ఆల్ ఐ డూ. లైక్ అంటే ఇది చేస్తే నాకు మూడ్ ఆఫ్ అవుతుంది, మూడ్ ఆఫ్ పోతుంది అని కాదు.
ఐ విల్ ఫైండ్ అవుట్ యూనో ఏది చేస్తే పోతుంది అని. ఏమి చేయకపోయినా నిద్రపోతాను. అంతే. ఒక నిద్రపోతే విల్ గెట్ అప్ వెరీ యూనో ఫ్రెష్ అండ్ అవర్ థింకింగ్ ప్యాటర్న్ విల్ సెట్. అది. మార్నింగ్ 6:00 లేస్తాను. పాప స్కూల్‌కి తనే రెడీ అవుతుంది. బికాజ్ షీ ఈజ్ 6th స్టాండర్డ్. వి నేను, మా హస్బెండ్ ఇద్దరూ కలిసి తనకి ఇంత ఎనేబుల్ చేశామంటే షీ ఈజ్ ఏబుల్ టు డూ హర్ వర్క్ ఇండిపెండెంట్‌లీ. అండ్ ఎక్కడైనా కొంచెం హెల్ప్ కావాలి అంటే హెల్ప్ చేస్తాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నీ యూనో ఐల్ పుట్ అ టైమ్ స్లాట్ లైక్ నా ఆఫీస్ వర్క్ 9:00కి లాగిన్ అవుతాను. దాని లోపల బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి ప్రిపరేషన్ అన్నీ అయిపోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది, టీ అయిపోతుంది అండ్ లంచ్‌కి ఏమేమి చేయాలో అన్నీ అట్‌లీస్ట్ ఒక 90% అయిపోయి ఉంటుంది. దెన్ I will sharply log in at 9:00. I respect my time. I respect my organization time also. So 9:00 ఈమెయిల్ అండ్ దీనికి రెస్పాండ్ అవ్వాలి, దీనికి రెస్పాండ్ ఇట్ కెన్ వెయిట్ అనేదాన్ని ప్రయారిటైజ్ చేసుకుని నాది డైలీ కాల్ స్క్రమ్ కాల్కి లోపల అన్ని ప్రయారిటైజ్ చేసి ఉంటుంది. అది తర్వాత ఐ టేక్ బ్రేక్. ఇఫ్ ఐ ఎట్ అ స్ట్రెచ్ 1 hour, 1.5 hour వర్క్ చేశాను అంటే ఐ టేక్ బ్రేక్. ఐ స్పెండ్ టైమ్ విత్ మై సన్. డే కేర్ కొంచెం టెంపరరీగా క్లోజ్ చేశారు కాబట్టి మై సన్ ఈస్ ప్లేయింగ్ ఆర్ ఐ విల్ ఎంగేజ్ హిమ్ విత్ సమ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఆర్ సమ్ టాయ్స్ అలా. దెన్ 10:30, 11కి రైస్కి నానపెడతాను. రైస్ని నేను ఒకేసారిగా పెట్టను. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes నానపెడతాను. ఇన్ బిట్వీన్ దాట్ ఐ విల్ హ్యావ్ టీ. దెన్ అగైన్ ద స్క్రమ్ కాల్ స్టార్ట్ అయినప్పుడు దట్ 45 minutes ఉంటుంది. సమ్టైమ్స్ ఇట్ విల్ స్ట్రెచ్ టు 1 hour. సో జాగ్రత్తగా నేను పాయింట్ని నోట్ డౌన్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అని నేను ఐ విల్ రైట్ ఇట్ డౌన్. దెన్ షార్ప్ 12:30, 1కి నా లంచ్ టైం. బికాజ్ 90% ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక పోపు వేయడము ఆర్ రైస్ పెట్టడము అలాంటివి ఉంటాయి. సో అది అయిన తర్వాత అగైన్ ఐ విల్ టేక్ బ్రేక్ బికాజ్ ఐ విల్ నాట్ సిట్ ఆఫ్టర్ మై లంచ్ బికాస్ ఐ విల్ స్టాండ్ అండ్ వర్క్. ఎందుకంటే స్పెషలీ ఆడవాళ్ళకి చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళ లంచ్ తర్వాతనో తినిన తర్వాతనో వాళ్ళు దే విల్ కూర్చుండిపోతారు. దానివల్ల మీ నడుమి కింది బాగా ఇట్ విల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో దట్స్ ద రీజన్ ఐ విల్ నాట్ సిట్. ఐ విల్ స్టాండ్ అండ్ వర్క్ ఫర్ సమ్ టైమ్. దెన్ ఐ విల్ టేక్ 1 round ఆఫ్ 1 round అంటే ఇంట్లోనే మా బాబుని పడుకోబెడతాను. తర్వాత ఐ విల్ సెకండ్ హాఫ్ విల్ బి లైక్ నా ప్రొడక్టివిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే నా మార్నింగ్ టైం విల్ బి లైక్ మై ఫోకస్ టైమ్ ఈజ్ మై మార్నింగ్ టైం. అందుకే ఇది కూడా మీరు సెకండ్ పాయింట్ ఏంటంటే ఫోకస్ టైంని మీరు గుర్తించాలి. మీది మార్నింగ్ బాగుంటుందా ఫోకస్ ఆర్ ఈవినింగ్ బాగుంటుందా అని. నాది మార్నింగే బాగుంటుందండి. సో అందుకే నేను ఈ నెక్స్ట్ థింగ్ ఏదైనా చదవడము, కోర్స్ చేయడము ఆర్ ఏదైనా ట్రైనింగ్ అటెండ్ అవ్వడము, ట్రైనింగ్ తీసుకోవడము I will do that. Then I will again from 5 to 8 full calls ఉంటాయి. In between that, if it is I'm not talking or it is not for me, some other డిపార్ట్మెంట్కి ఉంటుందంటే నేను నా వర్క్ చేసుకుంటూ ఉంటాను. I will make sure that I'll complete that work depending on the complexity of that work. అది. తర్వాత మా పాప వస్తుంది. ఐ విల్ ఆస్క్ హౌ వాజ్ హర్ డే అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ గివ్ హర్ అ హెల్దీ ఫుడ్. దెన్ ఐ విల్ అలో హర్ టు వాచ్ మూవీ ఆర్ కొంచెం ఏంటంటే బ్రేక్ టైం లాగా.
Then I will remind her about her homework. She will do by herself. If any complexity, if any help she needed, she'll come to me or her dad. Then my husband will take my son out, or sometimes me. తర్వాత నేను మళ్ళీ వర్క్కి అండ్ డిన్నర్ ప్రిపరేషన్ ఉంటుంది కదా. డిన్నర్ ప్రిపరేషన్ ఏంటంటే మనం లంచ్లో ఏం తింటామో అదే ఎక్కువ చేసేస్తాను. సో దట్ ఓన్లీ రైస్ పెట్టుకోవడమే నైట్ టైం ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ డేలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రిపేర్ ఫ్రెష్ యూనో అని. మ్యాక్సిమం నేను లంచ్లో ఏం తింటామో అదే ఎక్కువ చేస్తాను. సో డిన్నర్కి అదే తింటాము. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. I'll make sure that I will have protein in my diet so that I will have that much energy, to spend 9 hours of work hours-ని మంచిగా హ్యాండిల్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ 8:30, 9 ఐల్ క్లోజ్. అంటే నా ఫోకస్ టైం మొత్తం అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ డేకి ఏం చేయాలి అని ఒక ప్రణాళిక వేసుకుంటాను. దట్స్ ఇట్ అండి. సో 10:30కి 10:30, 11కి విల్ స్లీప్. విల్ వాచ్ సమ్ సిరీస్, 1 ఎపిసోడ్ ఆర్ లైక్ దట్. అంతే. ఇఫ్ మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే విల్ మండల ఆర్ట్, పెయింటింగ్ ఏదో ఒకటి చేస్తాను, బుక్ చదువుతాను. సో దాట్ ఈస్ హౌ మై డే ఈస్. సో ఈ ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీ ప్లానింగ్లో మీకు ఎక్కడ బోర్ కొట్టకూడదు. అదే ఇట్ ఈస్ మై సీక్రెట్ టు కంటిన్యూ మై జర్నీ టిల్ 16 years. సో అందరు అమ్మాయిలు ఇప్పుడు ఫ్రెష్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, ఆర్ హూ ఆర్ ఇన్ అ డైలమా టు కంటిన్యూ ఆర్ నాట్, ఆర్ పెళ్ళి కాలేని వాళ్ళు, పెళ్ళైన తర్వాత కంటిన్యూ చేస్తామా లేదా అలా డౌట్ ఉన్న వాళ్ళకి నాదొక చిన్న సలహా. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్. అదొకటి. మీకు ప్రాబ్లం వచ్చినది పర్మనెంట్ కాదు, హ్యాపీనెస్ వచ్చినది పర్మనెంట్ కాదు. సో బీ ఇన్ అ అజైల్ మూడ్, అదొకటి. సెకండ్ థింగ్, ఏదైనా తప్పుగా అయినా కూడా అది ఒక లెర్నింగ్ అని మీరు అనుకోవాలి. థర్డ్ థింగ్, రిమెంబర్ దట్ మిస్టేక్ వాట్ యూ డిడ్ సో దట్ యూ విల్ నాట్ రిపీట్. అండ్ ఎప్పుడు cheerfulగా ఉండడానికి డూ యోగా, మెడిటేషన్, ఆర్ గో టు జిమ్, టాక్ టు పీపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ ఫ్రెండ్స్, దెన్ రీడ్ బుక్స్, పెయింటింగ్ ఆర్ ఎనీ అదర్ ప్యాషనేట్. మీరు ఏ వర్క్లో ప్యాషనేట్గా ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ వర్క్, సింగింగ్, డాన్సింగ్, ఏదైనా. సో అది చేయండి. యూ విల్ ఫీల్ ఫ్రెష్, యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్. దెన్ వెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్, యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్ మోర్. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ మోర్, దెన్ మిగతా అంతా మీకు అంత ఎఫెక్ట్ అవ్వదు అని నా ఫీలింగ్. సో ఇదే అండి నా సీక్రెట్. ఎలా కంటిన్యూ చేస్తున్నారు అని అడిగారు కదా, ఇదే ఉంటుంది. అండ్ once in a while or twice in a year we'll go for a vacation, India or outside India. Mostly Indiaనే. ఎందుకంటే outside India the situation is not good. So that's the reason ఇండియాలోనే. Yeah, so that's how I'm continuing my corporate journey. I hope you got some inspiration, some tips and tricks. సో దేనికి బాధపడకండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ప్రాబ్లం విల్ గెట్ సాల్వ్ లైక్ దిస్. సో నెక్స్ట్ టాపిక్లో కలుద్దాము. అంటిల్, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గుడ్ డే.